హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ పీఓలకు కొత్తగా ఒక యాప్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో పీడిఎంఎస్ అనే ఒక యాప్ను మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా మనకి పోల్కి బిఫోరు, పోల్ జరిగిన రోజు, పోల్ అయిన తర్వాత ఏ డేటాను ఎంటర్ చేయాలనే పూర్తి వివరాలు కూడా ఈ యాప్లో ఉంచడం జరిగింది. దానికి తగ్గట్టుగా ప్రతి పీఓ కూడా ఆ టైం లైన్లో యాప్లో అటువంటి సమాచారాన్ని అంతా కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో యాప్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, యాప్లో ఏ డేటాను మనం సబ్మిట్ చేయవలసి ఉంటుందో ఒకసారి వివరంగా చూద్దాం. ఇది ఓన్లీ లాగిన్ అనేది టెస్ట్ లాగిన్. సో దీని తర్వాత పీఓలందరికీ కూడా వాళ్ళ ఏవైతే ఫోన్ నెంబర్స్ ఉన్నాయో వాటితో మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్కి పాస్వర్డ్గా ఆ ఓటీపీతో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది కేవలం డెమో మాత్రమే. అంటే ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేయాలనే అంశాలు ఒకసారి చూపించడం కోసం మాత్రమే ఈ డెమో వీడియో. సో ఇందులో యూజర్ నేమ్, పాస్వర్డ్, మీ ఫోన్ నెంబరు, పాస్వర్డ్ దగ్గర మీకు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే లాగిన్ అనేది అవుతుంది. సో ఇలా సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు 3 అంశాలు ఇక్కడ కనబడుతున్నాయి: ప్రీ పోల్, మాక్ పోల్, యాక్చువల్ పోల్. సో అంటే ప్రీ పోల్ అంటే పోల్ అవడానికి ముందు, మాక్ పోల్ అంటే మనం ఏదైతే మార్నింగ్ 5:30 to 7 o'clock మధ్యలో ఏజెంట్ల సమక్షంలో పోల్ నిర్వహిస్తామో అది మాక్ పోల్. యాక్చువల్ పోల్ అంటే 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోల్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా మనం ఎటువంటి కార్యక్రమాలను పోలింగ్ బూత్లో నిర్వహిస్తున్నామో దానికి తగ్గటువంటి సమాచారం. సో ముందుగా ప్రీ పోల్లో ఏ ఇన్ఫర్మేషన్ మనం సబ్మిట్ చేయాలి అంటే, ప్రీ పోల్ అంటే పోలింగ్ అవ్వడానికి ముందు, అంటే డిస్పాచ్ సెంటర్ దగ్గర నుంచి మనకి ప్రీ పోల్ అవుతుంది. సో దీనిపైన క్లిక్ చేద్దాం. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మరలా 4 ఐటమ్స్ ఇందులో పెట్టడం జరిగింది. స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్. సో స్టార్టెడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యారా లేదా అనే ఫస్ట్ ఆప్షన్. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఇక్కడ స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ విత్ ఎలక్షన్ కిట్. అంటే మీరు మొత్తం మీ ఏదైతే ఎలక్షన్ కిట్ను తీసుకున్నారో ఆ టోటల్ కిట్తో మీరు డిస్పాచ్ సెంటర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారా లేదా. ఎస్ అయితే ఓకే, స్టార్ట్ అయిపోయారు అయితే ఎస్ పెట్టి సబ్మిట్ కొడతారు. ఒకవేళ స్టార్ట్ అవ్వకపోతే నో పెడతారు. నో పెట్టేటప్పుడు రీజన్ ఏంటి అనేది అడుగుతుంది. సో వెయిటింగ్ ఫర్ అదర్ పోలింగ్ పార్టీ, సెర్చ్ ఫర్ వెహికల్, నాట్ కలెక్టెడ్ పోలింగ్ మెటీరియల్, వెయిటింగ్ ఫర్ మెంబర్ ఆఫ్ పోలింగ్ పార్టీ అదర్స్. సో ఒకవేళ మనం ఏమైనా స్టార్ట్ అవ్వకపోతే దానికి వీటిలో దేనివల్ల మనం స్టార్ట్ అవ్వలేదని ఒక రీజన్ పెట్టి సబ్మిట్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఇది మొదటిది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి రీచ్డ్ పోలింగ్ స్టేషన్. అంటే మనం పోలింగ్ స్టేషన్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత, సో పోలింగ్ పార్టీ హ్యాస్ రీచ్డ్ ద పోలింగ్ స్టేషన్. మీరు పోలింగ్ స్టేషన్ దగ్గరకు రీచ్ అయ్యారా లేదా అనేది అడుగుతుంది. ఓకే, రీచ్ అయిపోతే ఎస్ పెడతారు. ఒకవేళ రీచ్ అవ్వకపోతే నో పెట్టారు అనుకోండి. సో ఎందుకు నో పెట్టారు, దానికి రీజన్స్ ఏంటి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏమైనా, లేకపోతే ప్రాబ్లం విత్ వెహికలా, లేకపోతే అదర్స్ ఇంకా ఏమైనా. ఒకవేళ అదర్స్ పెడితే మనం అక్కడ మరలా ఎంటర్ రీజన్ అనేది రాయవలసి ఉంటుంది. సో అలా రీజన్ రాసి సబ్మిట్ చేస్తారు. లేదు మనం రీచ్ అయిపోతే ఎస్ అని పెట్టి సబ్మిట్ అనేది చేస్తారు. నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్. సో మన దగ్గరకు మనం వెళ్ళగానే పోలింగ్ ఏజెంట్స్ని పిలిపించుకోవాలి. పోలింగ్ ఏజెంట్స్ను వచ్చిన తర్వాత వాళ్ళకి ఫామ్ 10ని అందజేసి వాళ్ళ క్యాండిడేట్స్తో సంతకాలు తీసుకొని పాసులను ఇష్యూ చేసి వాళ్ళని తెల్లవారే 5 గంటలకల్లా మన దగ్గర అటెండ్ అవ్వమనేటట్టుగా చెప్పాలి. అలా చెప్పారా లేదా, ఒకవేళ చెప్తే ఎస్ పెడతారు, చెప్పకపోతే నో పెట్టారనుకోండి. సో దానికి మరలా రీజన్ ఏంటి, పోలింగ్ ఏజెంట్స్ రాలేదా, లేకపోతే ఇంకా వేరే అదర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫోర్త్ వన్, సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్. సో ఇక్కడ కొంచెం మనకి ఇది కాస్త క్రిటికల్గా ఉంటుంది. అంటే క్రిటికల్ ఏం లేదు, మనం ముందు రోజు ఏదైతే నెక్స్ట్ డేకి పోలింగ్ అనేదాన్ని ఏ విధంగా మనం బూత్ని అరేంజ్ చేసుకుంటున్నామో ఆ మన తాలూకా ఆ ఆలోచన, ఆ బూత్ని అరేంజ్ చేసే విధానాన్ని మనం ఇక్కడ క్యాప్చర్ చేస్తూ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో దీంట్లో వెబ్కామ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో వెబ్కామ్ తాలూకా అంటే మనకి సీక్రెట్సీ ఓటింగ్ను కంటిన్యూ చేస్తూ మనం వెబ్ కాస్టింగ్ అనేది జరుగుతుందో లేదో. ఒకవేళ ఎస్ అయితే ఎస్ పెడతారు. మనం ఏదైతే
వెబ్ కాస్టింగ్ ఎక్కడి నుంచి తీస్తున్నారో దాని తాలూకా ఫోటోను తీయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫోటో సింబల్ పైన క్లిక్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది. సో ఆ కెమెరాని పెట్టి మనం వెంటనే ఓకే. సో ఇప్పుడు సపోజ్ ఫోటో తీసిన తర్వాత ఓకే ఉంటుంది. బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫోటో అనేది రావడం జరుగుతుంది. అలానే ఓటింగ్ కంపార్ట్మెంట్ ఆర్ అరేంజ్డ్ పీసీ ఫాలోడ్ బై ఏసీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్. పీసీ అండ్ ఏసీ రెండు పార్లమెంట్ది అసెంబ్లీది. ఎస్ అయితే ఎస్ పెట్టి మరలా సేమ్ ఫోటోని మరలా తీస్తాను మరలా. సో మరలా ఫోటో. సో దాని తాలూకా ఫోటో అయిపోయింది. పోస్టర్స్ డిస్ప్లేడ్ ఇన్ ద పోలింగ్ స్టేషన్. మనం ఏవైతే మనకి ఈ ఓటర్ అభ్యర్థుల తాలూకా తర్వాత పోలింగ్ తాలూకా నంబరు ఇవన్నీ కూడా ఏవైతే మనం పోస్టర్లు ఇచ్చి వాటిని మనం డిస్ప్లే చేయాలో అవన్నీ డిస్ప్లే చేసామా లేదా? సో డిస్ప్లే చేసాం. ఫోటో ఒకవేళ డిస్ప్లే చేయకపోతే నో పెడితే ఎందుకు నో రీజను ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇది ప్రీ పోల్. సో పోలింగ్కి ముందు. నెక్స్ట్ మనకి మాక్ పోల్ అయిపోయింది. నైట్ అయిపోయింది. మనం తెల్లవారికే 5 o'clock కల్లా రెడీ అయ్యాం. 5:30 కల్లా ఏజెంట్స్ కూడా వచ్చేసారు. మాక్ పోల్ స్టార్ట్ చేసాం. సో మాక్ పోల్ పైన క్లిక్ చేయండి. సో ఇలా మాక్ పోల్ పైన క్లిక్ చేయగానే మాక్ పోల్ స్టార్టెడ్ ఫస్ట్ది. సో దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మాక్ పోల్ స్టార్టెడ్ ఫర్ బోత్ పీసీ అండ్ ఏసీ ఈవీఎంస్. ఎస్ అయితే ఓకే. నో పెడితే మరలా రీజన్. ఎందుకు రీజన్? ఏజెంట్లు రాలేదా, లేకపోతే ఇంకా ఏమైనా అక్కడ ఇబ్బందులు అవుతున్నాయి, ఈవీఎంలు ఏమైనా ఇబ్బందా ఏంటి అనేది అక్కడ మెన్షన్ చేయాలి. అలాగనే 2 or more పోలింగ్ ఏజెంట్స్ ప్రెజెంట్. 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది ప్రెజెంట్ అయ్యారు. ఓకే ఎస్ అయితే ఎస్. నో అయితే మరలా రీజన్. దానికి ఇక్కడ రీజన్ ఎందుకు, దానికి ఏంటంటే ఏజెంట్స్ రాలేదా, లేకపోతే అక్కడ ఏమైనా బూత్లో ఏమైనా ఇబ్బందికరంగా ఉందా ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనేది చేస్తాం. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మాక్ పోల్ స్టార్టెడ్ పెట్టాం. మాక్ పోల్ కంప్లీటెడ్. సో తర్వాత మాక్ పోల్ కంప్లీటెడ్. మాక్ పోల్ అయిపోయింది, స్టార్ట్ చేసాం. మాక్ పోల్ కంప్లీటెడ్ బోత్ ఈవీఎం అండ్ ఓకే ఎస్. మాక్ పోల్ సర్టిఫికేట్ ఈజ్ ఫిల్డ్. సర్టిఫికేట్ కూడా ఫిల్ చేసాం. ఓకే. ఒకవేళ చేయకపోతే నో పెడితే మరలా రీజన్. ఇక్కడ కూడా ఒకవేళ సర్టిఫికేట్ ఫిల్ చేయకపోతే రీజన్. సో ఇలా ప్రతిదానికి కూడా ఎందుకు ఫిల్ చేయలేదో రీజన్ కూడా మనం వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్లియరింగ్ ఆఫ్ మాక్ పోల్. సో మనకి మాక్ పోల్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనం సిఆర్సి చేయాలి. సో క్లోజ్ చేయాలి, పోలింగ్ క్లోజ్ చేయాలి, రిజల్ట్ చూపించాలి, క్లియర్ చేయాలి. సో క్లియర్ చేసిన తర్వాత ఓటర్ స్లిప్పుల్ని అందులో పోలైన ఓట్లని ఏజెంట్లకి చూపిస్తూ మనం బ్లాక్ కవర్ సీల్లో వాటిని ప్యాక్ చేసుకుంటూ సీల్ చేస్తాం. సో ఇక్కడ మాక్ పోల్ క్లియర్డ్ ఇన్ సియు అండ్ బియు టోటల్ 0 చూపించారా లేదా? ఎస్ అయితే ఎస్. ఒకవేళ నో పెట్టారు అనుకోండి, రీజన్ ఏంటి, ఎందుకు అంటే ఈవీఎం ఏమైనా ప్రాబ్లం వల్ల 0 చూపించలేదా ఏంటనేది అక్కడ రీజన్ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి రిమూవల్ ఆఫ్ మాక్ పోల్ స్లిప్స్. సో ఇప్పుడు చెప్పాను కదా, మాక్ పోల్ స్లిప్లో ఏవైతే మనకు వీవీప్యాట్లో స్లిప్స్ వచ్చాయో 50+7 57 స్లిప్స్ని రిమూవ్ చేశారా లేదా? మాక్ పోల్ స్లిప్స్ రిమూవ్డ్. ఎస్, రిమూవ్ చేసాం. అందులో బ్లాక్ కవర్లో పెట్టేసాం. మాక్ పోల్ స్లిప్స్ రిమూవ్డ్ అండ్ సీల్డ్ ఇన్ బ్లాక్ కవర్. సో మాక్ పోల్ స్లిప్స్ను రిమూవ్ చేసాము ఫ్రమ్ ఏసీ అండ్ పీసీ, అంటే పార్లమెంట్ది రెండిట్లకి ఇచ్చాడు అనమాట. సో రెండిట్లో కూడా రిమూవ్ చేసి వేరు చేస్తాం. సో సబ్మిట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి సీలింగ్ ఆఫ్ ఈవీఎం. సో ఈవీఎంస్ని సీలింగ్ చేశారా లేదా? సీలింగ్ ఆఫ్ పీసీ. సో పీసీది అలానే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రెండు సీలింగ్ చేస్తే ఎస్ పెడతారు, నో పెడితే దానికి రీజన్ ఏంటో రాస్తాం. సో ఇలా ప్రతి దానికి కూడా మనం ఇచ్చిన ప్రతిదానికి రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ డ్యూరింగ్ మాక్ పోల్ అయ్యేటప్పుడు ఏమైనా మనకి ఈవీఎంస్ కొనకి ఇబ్బంది పెడితే మన సెక్టర్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఈవీఎంని మనం రప్పించుకుంటాం. సో అటువంటి సందర్భం ఏదైనా ఉంటే పీసీ ఈవీఎం రీప్లేస్ డ్యూరింగ్ మాక్ పోల్. ఒకవేళ ఏమైనా మనం రీప్లేస్ చేస్తే ఎస్ పెడతారు, లేదనుకుంటే నో పెట్టేస్తారు. సో ఇక్కడ రీజన్ పెట్టాడు కానీ రీజన్ ఏమి మనం మెన్షన్ చేయక్కర్లా. ఏసీ ఒకవేళ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తాలూకా రీప్లేస్ ఏమైనా చేసారా మాక్ పోల్ అప్పుడు? నో అయితే నో, ఎస్ అయితే ఎస్. మాక్ పోల్ యాక్చువల్గా ఇది రివర్స్లో ఉండాలనుకుంటాను. ఓకే. సో ఇందులో ఇచ్చిన ఆప్షన్ వరకు మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సెకండ్ వన్ అయిపోయింది. మాక్ పోల్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ యాక్చువల్ పోల్. సో ఈ యాక్చువల్ పోలే మనకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో స్టార్ట్ ఆఫ్ యాక్చువల్ పోల్లో స్టార్ట్ అయిందా లేదా? ఎస్ అయితే ఎస్. ఒకవేళ నో పెడితే ఎందుకు స్టార్ట్ అవ్వలేదో రీజను మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాటర్ టర్న్అవుట్ 9 AM. ఎంతమంది, నెంబర్ ఆఫ్ మేల్స్ ఎంత, ఫిమేల్స్ ఎంత, ట్రాన్స్జెండర్ ఎంత అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ మేల్స్ సపోజ్
100, ఫిమేల్స్ వచ్చేసరికి 20, ట్రాన్స్జెండర్ 0. ఇక్కడ చూడండి టోటల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇది 9 o'clockకి ఎంత పోలింగ్ అయింది అనేది ఇందులోనూ మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది, చూపించాలి. నెక్స్ట్ వాటర్ టైమ్ ఆఫ్ 11 AM, సేమ్ దానిలాగే ఉంటుంది. వాటర్ టైమ్ ఆఫ్ 1 PM, వాటర్ టైమ్ ఆఫ్ 3 PM, వాటర్ టైమ్ ఆఫ్ టర్న్అవుట్ 5 PM. అలానే 7 PM కూడా, ఒకవేళ 7 PM వరకు కూడా ఓటింగ్ మనకి చేసినట్లయితే అక్కడ కూడా మనం చూపించవలసి ఉంటుంది. సో ఇందులో కూడా సేమే మనకి నెంబర్ ఆఫ్ మేల్స్, ఫీమేల్స్, ఈ డేటాయే మనకి ఈ 7 PM AM వరకు కూడా మనకు అదే డేటా ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెంబర్ ఆఫ్ టోకెన్స్ ఇష్యూడ్, ఒకవేళ ఎవరికైనా మనం 5 దాటినప్పటికీ కూడా క్యూ లైన్లో ఉంటే వాళ్ళకి మనం టోకెన్స్ ఇష్యూ చేయవలసి ఉంటుంది. సో అటువంటి టోకెన్స్ను మనం ఎన్ని ఇష్యూ చేసాం అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో 10 అయితే 10, 20 అయితే 20, 30 అయితే 30. ఇక్కడ ఇందులో మనం ఈ నెంబర్ ఆఫ్ టోకెన్స్ దగ్గర ఎంటర్ చేయ, సపోజ్ ఒక 5 టోకెన్స్ ఇష్యూ చేసాం, సో 5 పెట్టి సబ్మిట్ అనేది చేస్తాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టోకెన్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ క్లోజ్ ఆఫ్ పోల్. సో ఈ క్లోజ్ ఆఫ్ పోల్ ఎంతకి టోటల్ ఓట్స్ రికార్డెడ్ ఇన్ CU 17A ఓటర్స్ రిజిస్టర్ అండ్ ఫామ్ 17C ఈజ్ టాలీడ్ అండ్ ఫౌండ్ ఈక్వల్. సో మనకి ఏదైతే ఓటర్ రిజిస్టరు, ఫామ్ 17A, మార్కెడ్ కాపీ, మన తాలూకా CU కంట్రోల్ యూనిట్లో పోలైన ఓట్లు ఇవన్నీ కూడా టాలీ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకొని ఓకే ఈక్వల్గా ఉంటే ఎస్ పెడతాం, నో పెట్టామంటే ఎందుకు ఈక్వల్ అవ్వలేదో చేయాలి. నెక్స్ట్ క్లోజ్ బటన్ ఈజ్ ప్రెస్డ్. సో క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తారా లేదా, ఎస్ అయితే ప్రెస్ చేస్తే ఎస్, లేకపోతే నో పెడతారు. ఒకవేళ ఇంకా చేయకపోతే నో పెడితే ఎందుకు చేయలేదు అంటే ఏమైనా ఇబ్బంది అయిందా, లేకపోతే టాలీ అవ్వలేదా ఏంటనేది రీజన్ మరలా రాయాల్సి ఉంటుంది. EVM సీలింగ్ ఈజ్ కంప్లీటెడ్, ఎస్ కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ నో అయితే ఎందుకు చేయలేదు, ప్రతిదానికి కూడా నో అంటే దానికి తగ్గ ఒక రీజన్ మనం అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇది ఫైనల్ క్లోజ్ ఆఫ్ పోల్. నెక్స్ట్ ఫైనల్ ఓటర్ టర్న్అవుట్. ఫైనల్ ఓటర్ టర్న్అవుట్ ఇదేంటో ఒకసారి చూద్దాం. చూడండి ఫైనల్ ఓటర్ ఎంత అంటే మనకి చివరిగా టోటల్గా ఎంత పోల్ అయింది, ఆ పోలింగ్ బూత్లో టోటల్ మేల్స్ ఎంత పోల్ అయింది, ఫిమేల్స్ ఎంత పోల్ అయింది, థర్డ్ జెండర్ ఎంత పోల్ అయింది అనేది ఇక్కడ మనం చూపించవలసి ఉంటుంది, ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫైనల్ అనమాట ఇంకా అది. సో నెక్స్ట్ వచ్చేసరికి సీలింగ్ ఆఫ్ EVMs అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ఫామ్స్. సో ఇక్కడ ఫామ్స్ అన్ని EVM కంప్లీటెడ్, సీలింగ్ EVMని పార్లమెంట్ది కంప్లీట్ చేసాం, ఎస్. సీలింగ్ ఆఫ్ అసెంబ్లీది కూడా సీల్ చేసాం, ఎస్. PC EVM రీప్లేస్డ్ డ్యూరింగ్ యాక్చువల్ పోల్. PC EVM అయినదిని మనం రీప్లేస్ చేస్తే డ్యూరింగ్ పోల్, యాక్చువల్ పోల్లో ఏమైనా రీప్లేస్ చేస్తామా, చేయకపోతే నో. EC EVM రీప్లేస్డ్, పార్లమెంట్ది అసెంబ్లీది నో. ఆల్ నెసరీ ఫామ్స్ ఫిల్డ్, ఎస్. ఒకవేళ అన్ని ఫామ్స్ ఫిల్ చేసుకుంటే ఎస్ అయితే ఎస్ అని పెట్టి సబ్మిట్ పైన క్లిక్ చేస్తాం. సో నెక్స్ట్ మరలా బ్యాక్ వచ్చేయండి. ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి సేఫ్ అరైవల్ టు రిసెప్షన్ సెంటర్. సో దీనిపైన క్లిక్ చేయండి. సో టోటల్గా పోలింగ్ అంతా అయిపోయింది, సీల్ చేస్తాం. EVMs అన్నీ మనం పట్టుకొని మనం నింపాల్సిన ఫామ్స్ నింపి ఏవైతే PO డైరీ ఏవైతే మనకి రిసెప్షన్ సెంటర్లో ఇవ్వవలసి ఉంటుందో అవన్నీ కూడా మనం తీసుకొని ద పోలింగ్ పార్టీ హ్యాస్ సేఫ్టీ రీచ్డ్ ద రిసెప్షన్ సెంటర్. రిసెప్షన్ సెంటర్కి అందరూ సేఫ్గా రీచ్ అయ్యామని ఇక్కడ ఎస్ పెట్టి సబ్మిట్ కొట్టిస్తే టోటల్గా మన తాలూకా పోలింగ్ అంతా కూడా యాప్లో మనం ఏం చేసాం, డ్యూరింగ్ పోలు, ప్రీ పోల్ ఏం చేసాం, మాక్ పోల్లో ఏం చేసాం అనే ప్రతి డేటా కూడా సెంట్రలైజ్డ్ అయ్యి ఎలక్షన్ కమిషన్కు చేరుకుంటుంది. సో అందరూ కూడా మనం ఆయా టైంలో ఏదైతే మనకి డేటా ఫిల్ చేయవలసి ఉంటుందో అందరూ కూడా ఈ డేటాను ఫిల్ చేసి యాప్లో కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుందని మనకి ఎలక్షన్ ట్రైనింగ్లో తెలియచేయడం జరిగింది. ఇది POల తాలూకా పూర్తి బాధ్యత. సో దీనికి అనుగుణంగా POలు అందరూ కూడా తగ్గట్టుగా దీని తాలూకా యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఇందులో చూడండి మన యాక్చువల్ పోల్ ఇవన్నీ అయిన తర్వాత ట్రైనింగ్ మెటీరియల్ అని కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. సో దీనిపైన క్లిక్ చేస్తే ఏమీ రావట్లేదు. ఈ యాప్ కూడా ఇంకా కొంచెం అప్డేట్ వెర్షన్ ఇంకా మనకి పెడతారు అనుకుంటాను. సో యాప్ తాలూకా బేసిక్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మాత్రం మనకి ప్రస్తుతానికి యాప్లో అందుబాటులో ఉంచడం జరిగింది.